శ్రీలంకలో అలా నడుచుకుంటూ వెళ్తుంటే బ్రిక్స్ రాళ్ళు తయారు చేసే ఒక చిన్న ప్లేస్ చూశాను. సేమ్ మన సైడ్ మాదిరే అండి. ఇది మొత్తం తీసుకెళ్ళి అచ్చులు ఉంటాయి వీళ్ళకి, ఇది అది రెండు కలిపి దాంట్లో పెడతారు. ఆ అచ్చులను తీసుకొచ్చి ఇక్కడ ఆరబెడతారనమాట. సో ఇట్లా ఎండిపోయిన తర్వాత ఇంక ఏ బ్రిక్స్ రాళ్ళు మొత్తం కూడా. ఇక్కడ బ్రిక్స్ రాళ్ళకి చూసుకుంటే బెజ్జాలు ఉన్నాయండి. అంటే మనకి ఇంతకు ముందు వచ్చే బ్రిక్స్ రాళ్ళకి హోల్స్ ఉండేవి ఒక 20 సంవత్సరాల కిందట. అలాగా ఇప్పుడు వీళ్ళు వాడుతున్న బ్రిక్స్ రాళ్ళు కూడా అలాగే ఉన్నాయి. నన్ను అడిగితే ఇవే స్ట్రాంగ్ అంటాను. ఎందుకంటే మనం రాయి పైన ఇక్కడ సిమెంట్ వేస్తాం కదా, సిమెంట్ వేసినప్పుడు ఆ సిమెంట్ దీంట్లోకి వెళ్ళిపోద్ది, ఇంకో బ్రిక్స్ రాయి పైన పెడతాం, అప్పుడు ఇంకా ఒక పోస్ట్ మాదిరిగా అంటుకొని ఉంటుంది. దానివల్ల గోడ పటిష్టంగా ఉంటుంది, తొందరగా పడిపోదు. ఇప్పుడు వచ్చేది ఏంటి, మొత్తం సిమెంట్ ఇచ్చేస్తున్నారు. సో అంత పటిష్టత ఉండదు మనం కట్టినా కానీ. సో శ్రీలంక పాత పద్ధతి వాడుతుంది, బాగుంది. ఇంకా శ్రీలంకలో బ్రిక్స్ రాళ్ళు అయితే అలా ఉంటాయండి. అలాగే ఇక్కడ కిటికీలు ఈ మాదిరిగా ఉన్నాయి, సిమెంట్ కిటికీలు. మనకి పక్కనే ఉన్న దేశం కాబట్టి కొన్ని విషయాలు మనకి దగ్గరగానే ఉంటాయి. జస్ట్ మీరు తెలుసుకుంటారు అంటే మీకు ఒక చిన్న అవగాహన కోసం చేస్తున్నానండి వీడియో. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్ బాయ్.